హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు బాగున్నారు? అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నానండి. రాగి ఫ్లవర్ అండి ఇది. సరే అండి, రాగిపిండిలో కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకోవాలండి. మరీ ఎక్కువగా కలుపుకోకూడదు. పొడి పొడిగా ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి. సరే, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఒక బాండీకి గుడ్డ కట్టుకుని, వైట్ గుడ్డ, అందులో నీళ్ళేసి ఈ పిండిని ఉక్కబెట్టాలండి. ఈ విధంగా చూసారు ఉండవుతుంది కదా, ఈ విధంగా వాటర్ కలపాలి. మొత్తం ఆవిరి కుడుములాగా వేసేయాలండి. పిట్టిది ప్రతి ఒక్కరు, పిల్లలు పెద్దలు తింటే బలం వస్తుందండి. తింటే పిట్టిని, రాగి పిట్టి. సరే, కింద నీళ్ళు ఉంటాయి కదా బాండీలో, అది ఆవిరికి చక్కగా ఇది పిండి అంతా ఉడుకుతుంది. మొత్తం వేసేసుకోవాలి. ఆవిరితో అయితే ఆవిరి వాటర్ వస్తుంది కదండి, చక్కగా ఉడుకుతుంది రాగి పిండి. అంతా కూడా మొత్తం వేసేసుకున్నాం కదా, మూత పెట్టేసుకుంటే చక్కగా కొత్త ఉడికి చక్కగా పిండి అనేది ఉడుకుతుందండి. అంతే అండి, మెల్లిగా ఉడుకుతూ ఉంటుంది. ఉడికింది చూసారా, చక్కగా కలర్ చేంజ్ అయ్యింది. ఇంకా కొంచెం ఉంచితే రెడీ అవుతుంది. ఈ విధంగా సరిపోతుందండి, ఉడికింది. బెల్లం, కొబ్బరి ముక్కలు, అలాగే సరే తాటి బెల్లం అండి, కొబ్బరి ముక్కలు, నువ్వులు వేసుకున్నామండి. మొత్తం 3. ఈ 3 చాలా బలం అండి. ఇప్పుడు ఇక్కడైతే చక్కగా ఉడికింది రాగిపిండి. మొత్తం మిక్సీ పట్టుకోవాలండి. తాటి బెల్లము, నువ్వులు, కొబ్బరికాయ అండి 3, రాగిపిండి మొత్తం మిక్సీ పట్టుకుంటే చక్కగా పిట్టి అయిపోతుందండి. రాగి పిట్టి వండలో చుట్టుకొని తినొచ్చు, మామూలుగా తినేవచ్చు. అయితే ఇప్పుడు గ్రైండర్ పడతామండి, పట్టినతో చూపిస్తాము. చూసారా, రెడీ అయింది. ఇక్కడ చక్కగా కలరు బ్లాక్ కలర్ వచ్చేసిందండి. తాటి బెల్లం వేసాం కదా, తాటి బెల్లం ఎంతో రుచిగా ఉంటుంది. చాలా బలమైనదండి తాటి బెల్లము, చాలా మంచిది. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది తాటి బెల్లము. చూసారా, పిట్టి అయితే రెడీ అయిపోయిందండి. అది మీకు ఇష్టం ఉంటే నెయ్యి వేసుకుని తినొచ్చు, అలాగే గానుగ నూనె వేసుకుని తినొచ్చు. మేము ఆల్రెడీ నువ్వులు వేసాం కాబట్టి మేము వేయట్లేదండి. సరే, ఒక ఉండ పిల్లలకు పెడితే చాలా బలం అండి. అలాగే పెద్దవాళ్ళు కూడా తింటే చాలా బలము. చిన్నల కాడ నుంచి పెద్దల వరకు చాలా మంచిదండి తినటం వల్ల. సరే, ఈ విధంగా ఉండలో చుట్టుకొచ్చి డైరెక్ట్గా తినేవచ్చండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. పూర్తి వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాచ్ మై వీడియో. సూపర్గా ఉందంట. ఓకే అండి, బై బై.